Hi students, hearty welcome to RISE, Ramu's Institute of Spoken English. My dear students, మనం ఇప్పుడు రెండు అక్షరాల పదాలను జోడించేటువంటి పుస్తకంలో ఉన్నామండి. రెండు అక్షరాల పదాలు నేర్చుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా లాస్ట్ భాగంలో ఐ అనేటువంటి అక్షరం వరకు రావడం అయితే జరిగింది. ఏమ్మా అయ్యే కదమ్మా అందరూ? లేదు సార్, హెచ్ సార్. హెచ్ అయిపోయిందా? ఈరోజు ఐకి వెళ్ళిపోదామా మరి? ఓకే. సో ఎందుకు అంటే ఐ అనేది సపరేట్ గా నేర్పించాలి కాబట్టి మనం ఆ రోజు బ్రేక్ ఇచ్చాం. కరెక్ట్ అమ్మా? అంతే కదా? సో అది అవును సార్. సరే, ఓకే, రైట్. సో ఈరోజు మనం ఐకి వెళ్ళిపోదాం. ఓకేనా? ఐతో 26 అక్షరాలు కలిపితే ఏమేం సౌండ్స్ వస్తాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఎస్, కమాన్. ముందుగా ఐ అనే దగ్గర ఏమేం శబ్దాలు వస్తాయి అనేది ఇంపార్టెంట్. ఐ అనే దగ్గర ఏమేం శబ్దాలు వస్తాయి కామన్ గా? జనరల్ గా చెప్పండి మరి, చూద్దాం మీ టాలెంట్. ఐ అనే దగ్గర ఏమేం శబ్దాలు వస్తుంటాయి కామన్ గా? ఆల్రెడీ వీడియోలు చూశారు, విషయాలు కూడా తెలుసుకుంటూ వస్తున్నారు. మరి ఐ అనే దగ్గర ఏమేం శబ్దాలు వస్తాయి? వెరీ గుడ్. ఈ వస్తుందమ్మా, ఐ వస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అలా ప్రతి అక్షరం మీద మీరు కొంచెం మనసు పెడితే, ఇలా చెప్పడం నేర్చుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. స్పెల్లింగ్స్ అంటే ఈజీగా ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ గమనించండి, ఐ దగ్గర ఈ రావచ్చు, లేదా ఐకు ఐఏ రావచ్చు అనమాట. సో అది దేని మీద బేస్ అవుతుంది అంటే కనుక పక్కన ఉన్నటువంటి అక్షరాల మీద బేస్ అవుతుందమ్మా. ఇక్కడంతా ఐ ఉంటుంది, ఇక్కడ మొత్తం అయ్యే ఉంటుంది. దాని ప్రక్కన వచ్చేటువంటి అక్షరాల మీద బేస్ అవుతుంది. ఇది ఈ అనాలనా, ఇది ఐ అనాలనా అని. ఏమో అర్థమైందా, అర్థం కాలేదా? పక్కన వచ్చేటువంటి అక్షరం బట్టి అది ఈయన అనేది మనం డిసైడ్ చేసుకుంటే వెళ్ళాలి. అర్థమైందా? డైరెక్ట్ గా ఎవరు చెప్పలేరు. సో అలాగనమాట. ఇప్పుడు ఒక్కొక్కటిగా జాయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? ముందుగా ఎప్పుడైనా సరే మనం ఒక కాన్సెప్ట్ తెలుసుకున్నాం. ఏమని? ఏఈఐఓయులను ఫస్ట్ గా నేర్చేసుకోవాలి. ఏఈఐఓయులను పక్కన జరిపేయాలి. ఫస్ట్ నేర్చుకొని పక్కకి అయిపోవాలి. వీటిని 25 సార్లు రాసినా తప్పు లేదమ్మా. 25 సార్లు రాసినా తప్పు లేదు. సో వీటిని బాగా నేర్చుకోవాలి. సో ఇక్కడ గమనించండి. ఇప్పుడు ఐకు ఏ కలిపితే ఏమేస్తుందంటమ్మా? ఐకు ఏ కలిపితే ఏమవుతుందంటమ్మా? ఇయ్య. మళ్ళీ ఇయ్యా కాదు, ఇయ్య. ఇక్కడ ఐకి ఈ అవుతుంది. తర్వాత ఏ ఉంది కాబట్టి ఇయా 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 యా, ఆ ప్లస్ యా ఈక్వల్ టు మళ్ళీ యా, ఈ యా అనేటువంటి సౌండ్ వస్తుందంటమ్మా. వేరేది అవకాశం లేదమ్మా, వేరేది అవకాశం లేదు. ఈ ఐఏ అనేది ఎప్పుడైనా కానిమ్మా ఇయా ఇయా అనేటువంటి శబ్దం వస్తుందంట. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ గమనించండి. ఐకు ఈ కలుపుదాం, ఏమొస్తుందంటమ్మా? ఈ కొన్ని సందర్భాల్లో ఐ కూడా వస్తుందమ్మా. కొన్ని సందర్భాల్లో ఐ కూడా వస్తుంది. ఈ వస్తుంది, ఐ ఐ ఐ కూడా వస్తుంది. ఒక్క నిమిషం, ఐ కూడా వస్తుందమ్మా. సో ఈ వస్తుందంట, ఐ కూడా వస్తుంది. కానీ ఐ అనేది ఛాన్స్ తక్కువ. ఐ అనేది ఛాన్స్ తక్కువ, ఈకే ఎక్కువ ప్రాధాన్యత ఉందమ్మా. అది గమనించండి. మళ్ళీ చెప్తున్నా, ఈకి సౌండ్ ఎక్కువ వస్తుందమ్మా. ఈ అనేది ఈకి ఎక్కువ వస్తుందమ్మా. ఐ అనేది అప్పుడప్పుడు వస్తుందమ్మా. కాబట్టి ఈ రెండు నేర్చుకోండి, ఈ ఒకటిను ఐ ఒకటిను. అలాగే మూడవది చెప్పమ్మా, ఎవరో ఒకరు చదవండి. రెండు ఐలు, అది క్యాపిటల్ లెటర్ లో ఉంది, ఐ అలా కనిపిస్తుంది మీకు. రెండు ఐలు ఏమేస్తుందమ్మా? అది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, రెండు ఐలు ఉండే పదాలే లేవమ్మా ఇంగ్లీష్ చరిత్రలో. అర్థమైందా, అర్థం కాలేదా? అర్థమైంది.
కాబట్టి దీన్ని అంత పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉంటే అక్కడ మనం ఈ కానీ ఐ కానీ అనుకోవాలి అని రాసి అంతే. యాక్చువల్గా ఉండవు. ఓకేనా? 2 ఐలు ఉండేవి లేవు, ఛాన్సెస్ లేవు. 2 ఏలు కూడా లేవమ్మా, ఛాన్సెస్ లేవు. ఏమ్మా అర్థమవుతుందా? అర్థం కాలేదు? అలాగా 2 ఏళ్ళు లేవు, 2 ఐలు లేవు. ఏమ్మా మళ్ళీ 2 ఓలు ఉన్నాయా అంటే ఉన్నాయి, 2 ఓలు ఉన్నాయి. మళ్ళీ 2 యూలు లేవు. చూడండి, ఎక్కడైనా గమనించినారా? అర్థమైందా మీకు? ఏఈఐఓయులో ఆట ఇది. 2 ఐలు లేవు, 2 ఏలు లేవు, 2 యూలు లేవు, 2 ఓలు ఉన్నాయమ్మా. మళ్ళీ 2 ఓలు ఉన్నాయంట. చూడండి, అదొక్కటే ఉంది. మళ్ళీ 2 యూలు లేవమ్మా, 2 ఈలు ఉన్నాయమ్మా మళ్ళీ. అర్థమైందా? అర్థమైంది ఇప్పుడు? 2 ఈలు ఉన్నాయి, 2 ఓలు ఉన్నాయి, కానీ 2 ఏళ్ళు లేవు, 2 ఐలు లేవు, 2 యూలు లేవమ్మా. ఇది లాజిక్స్, ఇవన్నీ లాజిక్స్ తెలుసుకోవాలి, చాలా ముఖ్యమైన లాజిక్స్ ఇవి. ఏమ్మా? సో అది. సో 2 ఈలు లేవు, 2 ఓలు లేవు, 2 ఏళ్ళు లేవు, 2 ఐలు లేవు, 2 యూలు లేవు, 2 ఈ 2 ఓ ఇవి ఉన్నాయమ్మా, ఇవి లేవు. 2 ఏ, 2 ఐ, 2 యూలు లేవు. ఓకేనా? రైట్, అది వదిలే. ఇప్పుడు ఐ లేదు కాబట్టి దీని గురించి పెద్దగా పట్టించుకోవద్దండి, అవసరం లేదు. తర్వాత ఐ ఓ తీసుకుందాం. ఈయో, ఐకేమో ఈ, ఓకేమో ఓ. ఈయో లేదా ఈఓ, ఈయో ఈ సౌండ్ వస్తుందమ్మా. ఐఓకి ఈయో, ఈయో, ఈయో లేదా అయ్యో, అయ్యో. ఈయో కావచ్చు, అయ్యో కావచ్చు, 2 రకాల సౌండ్ వస్తుందంటమ్మా ఐ దగ్గర. ఐఓ, ఐకు ఓ జోడిస్తే ఈయో లేదా అయ్యో. నెక్స్ట్ నెక్స్ట్ ఐయు తీసుకుందాం. ఈయు, ఈయు, ఈయు లేదా డైరెక్ట్ గా యూ కూడా వస్తుందమ్మా. డైరెక్ట్ గా యూ కూడా వస్తుంది, లేదా ఈయు అని వస్తుందమ్మా. ఇది గమనించాలి. డైరెక్ట్ గా యూ అని వస్తుంది, లేదా ఐయు అని వస్తుందమ్మా. ఇది గమనించాలి. ఓకేనమ్మా? ఇంతవరకు ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, మళ్ళీ చెప్తా. మళ్ళీ ఒకసారి క్లియర్ కట్ గా మళ్ళీ చెప్తా. చూడండి, ఐఏ, ఇయా, ఐఈ, ఈ రావచ్చు, ఐ అని కూడా వస్తుందమ్మా. ఈ రావచ్చు, ఐ కూడా వస్తుందమ్మా. 2 ఐలు ఉండవు, వదిలేయి, అవసరం లేదు. ఊకనే దాని గురించి తలకాయ జరుపుకోవడం అవసరంలా. ఐఓ, ఇయో, ఐఓ, అయ్యో, ఈయో లేదా అయ్యో. నెక్స్ట్ ఈయో లేదా అయ్యో. ఈ ఐని ఈ అనొచ్చు, ఐ అనొచ్చు. అప్పుడు ఓకి యో, ఇది గుర్తుపెట్టుకుంటే ఈయో లేదా అయ్యో అట్లా. నెక్స్ట్ ఐకి యు జోడిస్తే ఒట్టి యు రావచ్చు, లేదా ఈయు రావచ్చు. ఇది గమనించండి చాలు. ఇప్పుడు నేను చెప్పినట్టుగా సార్ నేను చెప్తాననే వాళ్ళు ఇక్కడ చూసైనా కొంచెం నిదానంగా చెప్పండి, ఏం కాదు. చెప్పండి అమ్మా, ఎవరెవరు చెప్తారో చెప్పండి. నేను చెప్తా సార్. చెప్పమ్మా. అయ్యే, ఇయా, 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 మళ్ళీ ఇయా కాదు, ఇయా. ఇయా, అయ్యి, ఈ లేదా ఐ, వస్తుంది. ఈ లేదా ఐ కూడా వస్తుందంట. 2 ఐలు ఉండవు, సహజంగా ఉండవు కాబట్టి ఆ శబ్దమే అవసరంలా. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఐఓ, ఇయో, ఐఓ, అయ్యో, మళ్ళీ ఓ కాదు, యో. యో అనే సౌండ్ మారిపోద్ది అక్కడ. అక్కడ ఐ ఉండడం వల్ల ఇది యోగా మారిపోద్ది. అయ్యో లేదా ఇయో. నెక్స్ట్ అయ్యు, ఇయు, 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 ఇయు లేదా యు, యు అని వస్తుంది, లేదా అయ్యు అని రావచ్చడానికి అవకాశం ఉంటది. ఓకేనమ్మా? అది. ఇది పదం బట్టి మనం చెప్పుకోవాల్సిందే. పూర్తి పదం చూడంగానే ఇవి సౌండ్లు. ఏమ్మా? పూర్తి పదం చూడనంత వరకు నువ్వు శబ్దం అరశబ్దాలు చెప్పలేవు అన్నమాట. క్లియర్ అమ్మా? ఇంతవరకు డౌట్ ఉంటే అడగండి. ఇంకొకరు ఎవరన్నా ఒకరు. సార్ నేను చెప్తాను సార్. నేను చెప్పమంటాను సార్. చెప్పమ్మా. తెలుసు, చెప్పు తల్లి. ఐకి ఏ జోడిస్తే ఇయా. వెరీ గుడ్. ఐకి ఈ జోడిస్తే ఈ వస్తుంది, ఐ వస్తుంది. ఈ మొన్న అదే చెప్పించింది, సాగదీరాలు. ఈ లేదా ఐ, లేదా ఐ. నెక్స్ట్ డబ్బులు ఐ చెప్పాలా సార్ వద్దా? నువ్వేం చెప్పాలంటే అప్పుడు నేర్చుకున్న దానివి 2 ఐలు ఎక్కడా రావు కాబట్టి దాన్ని ప్రత్యేకంగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాలి. అది అట్లా చెప్పడం వల్ల ఏమైపోద్ది, నీకు ఎప్పటికి మైండ్ లో ఫిక్సింగ్ ఉంటది.
ఓహో సరే. రెండు ఐలు ఎప్పుడు రావు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఏ ఐఓ ఐఓ ఎల్ కాదు ఇది ఐఓ. ఐ ఆ. ఐకి ఓ జోడిస్తే ఇయ్యో అయ్యో. అయ్యో వెరీ గుడ్. అలాగే ఐకు యు జోడిస్తే ఐకి యు జోడిస్తే ఇయ్యు. ఇయు ఇయు లేదా యు యు ఉత్త యు కూడా వస్తది లేదా అయ్యు అని కూడా వస్తదమ్మా. సరే సరే. ఇంతవరకు ఎవరికన్నా డౌట్ ఉంటే అడగొచ్చు. లేదు సార్ నేను చెప్తాననే వాళ్ళు రండి, ఇంకా రండి, ఎవరైనా చెప్పొచ్చు. సార్ చెప్పనా సార్ నేను చెప్పమ్మా. ఐకి ఏ జోడిస్తే ఇయ్యా. ఇయ్యా స్పష్టంగా యా. నోరు స్పష్టంగా పలకాల. ఇయ్యా. ఇయ్యా. నెక్స్ట్ ఐకి ఈ జోడిస్తే ఈ లేదా అయ్యి. అయ్యి అంతే, అయ్యి లేదు మళ్ళీ ఇంగ్లీష్ లో తెలుగులో. ఇది ఆ. డబల్ ఎల్ అవుతుంది. డబల్ ఎల్ కాదమ్మా మా అమ్మ. అయ్యి రెండు ఐలు ఉండవు ఓకే. కాబట్టి దాన్ని వదిలేయి. ఐఓ ఆ, ఇయో ఆ, అయ్యో ఒకటి ఇయో ఒకటి వస్తది. ఇయో ఒకటి. అవును. నెక్స్ట్ ఐకి యు జోడిస్తే ఇయు. ఇయు ఇయు లేదా యు. ఉత్త యు వస్తది యు లేదా యు. వస్తది. అట్లా అంతే సాల్. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. ఇంకొకరు ఎవరైనా చెప్పే వాళ్ళు ఉంటే రండి. నేను చెప్పలేదని మాత్రం అనుకోవద్దండి. ఈరోజు ఒకటే ఐ మీద ఒకటే ఉంటది కాబట్టి అవకాశం తీసుకోండి, టైం ఉంది. సార్ నేను చెప్తాను. ఎవరో ఒకరు రండి చెప్పని వాళ్ళు. దుర్గా. ఏ ఇయా అయ్యి ఈ ఐ వెరీ గుడ్. డబల్ రెండు ఐలు డబల్ ఐ అట్లా వద్దులే గానీ రెండు ఐలు వచ్చినప్పుడు అను. రెండు ఐలు వచ్చినప్పుడు పదమే ఏది ఉండదు కాబట్టి దాన్ని వదిలేయి అంతే. అంతే. నెక్స్ట్ ఐఓ ఇయో ఇయో. అయ్యో అయ్యో అంతే. అయ్యు ఇయు ఇయు ఇయు. ఈ విధంగా చెప్పుకుంటే సరిపోద్ది. శశికళ నువ్వు చెప్పమ్మా. ఇంకా ఎవరు అందరూ అయిపోయారు. చెప్తాను సార్. ఐ ఏ జోడిస్తే ఇయా. ఐ ఈ జోడిస్తే ఈ వస్తుంది, ఐ వస్తుంది సార్. అవును. ఓకే. రెండు ఐలు రావు కాబట్టి ఈ ఇంకా మనం పలికే అవసరం లేదు ఇంకా. నెక్స్ట్ అంతే సార్. ఐకి ఓ జోడిస్తే ఈఓ వస్తుంది, ఐఓ వస్తుంది సార్. అంతే. నెక్స్ట్ అయ్యు. ఐకి యు జోడిస్తే సార్ ఈయా వస్తుంది సార్. ఇయా గా తల్లి యు ఉంది ఇయా. ఇక్కడ. యు వస్తుంది. యు 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 వస్తుంది అంటే సార్. ఏ ఉండాలా? ఈ యు వస్తుంది సార్. మరి ఈ యు లేదా యు ఉత్త వస్తుంది సార్. ఉత్త యు యు. వస్తుంది. రైట్. ఓకే సార్. చాలు వదిలేయి. చెప్పని వాళ్ళు ఇంకా ఉంటే అవకాశం ఉంటే తీసుకోండి అమ్మా. చెప్పని వాళ్ళు అవకాశం తీసుకోండి. అందరు చెప్పినారా? ఇంకా అందరు చెప్పేసినారా? ముందుకు పోదుమా? రైట్. చాలు మళ్ళీ బోర్ కొడుతుంది. ఓకే సార్. రైట్. వినేటోళ్ళు బోర్ కొడుతుంది మళ్ళా. రైట్. నెక్స్ట్ ఇప్పుడు హోంవర్క్. సారీ ఉండు ఇంకా చెప్పాలా, ఇంకా మిగిలినవి చెప్పుకోవాలా. రైట్. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఓకే నేను నిదానంగా చెప్తాను, ఆ తర్వాత మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు చెప్పుదురు. సరే సార్. ఇప్పుడు ఐఏ అయిపోయినట్టు, ఐఈ అయిపోయినట్టు, ఐఐ అయిపోయినట్టు, ఐఓ అయిపోయినట్టు, ఐయు అయిపోయినట్టు కదా. ఇప్పుడు ఐబి తీసుకుందాం. ఏంలే ఇట్లాంటివి చాలా ఈజీ. ఐ అంటే ఈ అని మనకు తెలుసు, లేదా ఐ అని తెలుసు. ఇక్కడ ఐబి ఇప్ అనొచ్చు, ఐబ్ అనొచ్చు కదా. అర్థమైందమ్మా? అర్థం కాలేదా? అర్థమైంది సార్. ఇప్పుడు రెండు వాంచుకోవచ్చు నువ్వు. ఇబ్ అనొచ్చు, ఐబ్ అనొచ్చు. ఎందుకు? ఆ పదం బట్టి ఫుల్ ఉన్న పదం బట్టి మనం చెప్పుకోవాల్సిందే. ఇప్పుడు చెప్పనీకి అవకాశం లేదు అట్లా. నెక్స్ట్ ఐసి ఇక్ అనుకోవచ్చు, నీకు ఒకవేళ ఐక్ అని కూడా అనుకోవచ్చు. ఇక్ అనుకోవచ్చు, ఐక్ అనుకోవచ్చు. ఇంకోటి తెలుసా? ఐస్ అని కూడా వస్తుందమ్మా. ఐస్ కాకుండా సి ఉన్నప్పుడు ఐసిఈ ఐస్ అవుతుంది. అప్పుడు ఐసి ఉన్నది కదా, అప్పుడు స్ అనే పలికినాం కదా మనము. అర్థమైందా? అర్థం కాలేదా? అవును సార్. ఐసి కాడ ఇక్ వస్తుంది, ఐస్ అని కూడా వస్తుంది. లెక్క ప్రకారంగా పదం ఐసిఈ ఐస్ అక్కడ వాడతాం దాన్ని. నెక్స్ట్ ఐడి ఇడ్ ఐడ్. ఇప్పుడు ఐడెంటిటీ అని ఉంది. ఐడెంటిటీ ఇక్కడ ఐడి ఉంది. అలాంటప్పుడు ఏం పలుకుతాం? ఇక్కడ ఐడెంటిటీ అనం, ఐడెంటిటీ అంటాం. సో ఇడ్ రావచ్చు, ఐడ్ రావచ్చు, ఇడ్ రావచ్చు, ఐడ్ రావచ్చు. అలాగే ఐఎఫ్ ఐఎఫ్ అనే పదమే ఉంది ఒకటి. ఇఫ్ అనే పదం మళ్ళీ ఐఫ్ కాదు ఇఫ్ అనాలి దాన్ని. అలాగే ఐజి ఇగ్. నెక్స్ట్ ఐహెచ్ ఇహ్.
ఐజే ఇజ్, ఐకే ఇక్, ఐఎల్ ఇల్, ఐఎం ఇమ్, ఐఎన్ ఇన్, ఐపి ఇప్, ఐక్యూ ఇక్, ఐఆర్ ఇర్ ఐర్, ఇర్ ఐర్, ఐఎస్ మామూలుగా ఐఎస్ ఎక్కడైనా ఒకే పదం అయితే ఈజ్ అనాలమ్మా, గుర్తుపెట్టుకోండి. ఒకే పదం ఎక్కడైనా ఇంగ్లీష్ లో వస్తే ఐఎస్ ఈజ్ అనాలి. ఒకవేళ దాని ప్రక్కన ఏమన్నా ఉంటే దాని ప్రక్కన వచ్చే పదాలు బట్టి అక్షరాలు బట్టి ఇస్ వస్తుంది, ఈజ్ వస్తుంది, ఐస్ అని కూడా వస్తుందమ్మా. ఏమ్మా వింటున్నారా తల్లులో? వింటున్నాం సార్. వింటున్నాను సార్. కూల్ కూల్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ ఐఎస్ కాడ ఇస్ వస్తుంది, ఈజ్ వస్తుంది, ఐస్ అని కూడా వస్తుంది. ఓకే నెక్స్ట్ ఐటి ఇట్, ఐటి ఇట్, ఐవి ఇవ్వు ఇవ్ ఐవు రెండు వస్తాయి, ఇవ్వు ఐవు, ఐడబ్ల్యూ మళ్ళీ ఇవ్వు ఐవు, ఐఎక్స్ ఇక్స్, ఐవై ఈ, ఐజెడ్ ఇజ్. మళ్ళొకసారి చెప్తాను, నీట్గా అర్థమయ్యేటట్టు చెప్తాను వినండి. ఐబి ఇబ్ లేదా ఐబ్, ఎందుకంటే మనకు రెండు సౌండ్లు ఉన్నాయి కాబట్టి ఏదైనా రావచ్చు. ఎప్పుడు తెలుసుకోగలుగుతామంటే ఇంకొక అక్షరం అలా వచ్చినప్పుడే దాని విలువ తెలుస్తుంది. ఐసి ఇక్ వస్తుంది, ఐస్ అని కూడా వస్తుందమ్మా. ఐడి ఇడ్ వస్తుందమ్మా. అలాగే ఐఎఫ్ ఇఫ్, ఇక్కడ ఇడ్ ఐడ్ కూడా వస్తుందమ్మా, ఐడ్. ఐజి ఇగ్ ఐగ్, ఇగ్ అంతే, ఐగ్ రాదు. ఐహెచ్ ఈహ్, మళ్ళీ ఐజే ఇజ్, ఐకే ఇక్, ఐఎల్ ఇల్, ఐఎం ఇమ్, ఐఎన్ ఇన్, ఐపి ఇప్, ఐక్యూ ఇక్వ్, ఐఆర్ ఇర్ ఐర్. ఐఎస్ అన్నప్పుడు ఈజ్ అని పెట్టుకోండి లెక్క ప్రకారంగా, లేదా కొన్ని సందర్భాల్లో ముందుకు పోయినప్పుడు ఇస్ కావచ్చు, ఐస్ కావచ్చు అని వస్తుంది. ఐటి ఇట్, ఇది ఎప్పుడైనా కానీ ఐటి ఇట్ చూడండి అమ్మా. ఐటి అనేది ఇట్, ఇట్ అంటే అది ఇది అని అర్థం ఇస్తుంది. ఐవి ఇవ్, ఐవ్, ఇవ్ ఐవ్ రెండిట్లో ఏదో ఒకటి. ఐడబ్ల్యూ ఇవ్ ఐవ్, ఐఎక్స్ ఇక్స్, ఐవై ఈ, ఐజెడ్ ఇజ్. ఎవరికైనా అనుమానం ఉంటే అడగండి, లేదు సార్ మేము చెప్తాం ఇంకా వదిలేయండి మమ్మల్ని అంటే చెప్పుకుంటూ వెళ్ళిపోండి అమ్మా. ఎవరన్నా రావచ్చు. సార్ చెప్తా సార్ నేను. చెప్పమ్మా. ఐబి ఇబ్, ఐసి ఇక్, ఐడి ఇడ్, ఐఎఫ్ ఇఫ్, ఐజి ఇగ్, ఐహెచ్ ఇహ, ఈహ్ ఈహ్, హా కాదు ఈహ్, ఈహ్. ఐజే ఇజ్, ఐకే ఇక్, ఐఎల్ ఇల్, ఐఎం ఇమ్, ఐఎన్ ఇన్, ఐపి ఇప్, ఐక్యూ ఇక్, ఐఆర్ ఇర్ వస్తుంది, ఐర్ కూడా వస్తుంది. ఐర్, ఐసి ఈజ్, ఐఎస్ ఐఎస్ ఈజ్, ఈజ్ ఇస్ ఐస్, ఈజ్ ఐస్, ఐటి ఇట్, ఐయు ఐయు అంటే యు యు, ఓకే. ఐవి ఐవి ఇవ్ ఐవ్, ఐవ్ ఐవ్, ఐవ్, ఐడబ్ల్యూ ఇవ్ ఐవ్ సేమ్, వి కి డబ్ల్యూ కి సేమ్ పదార్థమే. సేమ్ వస్తుంది. ఐఎక్స్ ఇక్స్, ఐవై ఈ, ఈ ఈ ఈ అట్లా. ఐజెడ్, ఐజెడ్ ఈజ్. చాలు, ఓకే రైట్. అమ్మా ఇంకొకరు రండి అమ్మా. చదవాలి సార్. పుష్పలత. స్టార్ట్. ఐబి ఇబ్, ఐసి ఇక్, ఐడి ఇడ్, ఐఈ ఈ, ఐఎఫ్ ఇఫ్, ఐజి ఇగ్, ఐహెచ్ ఇహ, ఇది లేదనుకో, డబల్ ఐ లేదులే. సరే. ఐజి ఇజ్, ఐజే 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 ఇజ్, ఐకే ఇక్, ఐఎల్ ఇల్, ఐఎం ఇమ్, ఐఎన్ ఇన్, ఐఓ ఇయో, ఐపి ఇయో లేదా ఐఓ, అది ఓకే. ఐపి ఐపి ఇప్, ఐక్యూ క్యూ, ఇక్వ్ ఐఆర్ ఇక్వ్, ఐఆర్ ఇర్ వస్తుంది, ఆర్ ఆర్ వస్తుంది. తనకలాడదమ్మా, నువ్వు తనకలాడదు, కొంచెం కూల్ కూల్ కూల్. ఐఆర్ ఇర్ ఐర్, ఐఆర్ ఐర్, ఇస్ వస్తుంది, ఇజ్ వస్తుంది, ఇస్
ఈజ్ ఒరిజినల్ ఈజ్ లాస్ట్ కి ఈజ్ ఈజ్ ఇట్ యు ఈ వీక్ ఇవ్ వస్తుంది ఐ వస్తుంది అట్లా చెప్పు. ఈ డబ్ల్యూకు ఇన్ వస్తుంది ఐ వస్తుంది ఓ అమ్మా IW కి యు వస్తుంది ఐ వస్తుంది. అంతే సార్. ఐ ఎక్స్ కు ఎక్స్ IY వైకి యు యు వై ఇప్పుడు ఐకి వైకి ఈ IZ ఇజ్ అంతే చాలు. ఓకే రైట్. కష్టపడుతున్నావు కానీ థ్యాంక్ యూ మా రండి ఇంకొకరు. సార్ నేను చెప్తా సార్. చెప్పమ్మా. ఐఏ ఇయా, ఆ, ఐబి ఇబ్, ఆ, ఐసి ఇక్, ఐడి ఇడ్, ఐఈ ఈ, ఐఎఫ్ ఇఫ్, ఐజి ఇగ్, ఐహెచ్ ఇహ్, డబ్ల్యూఐ లేదు సార్ ఈ, ఓకే వదిలే. ఐకే ఇజ్, ఐకే ఇక్, ఐఎల్ ఇల్, ఐఎం ఇమ్, ఐఎన్ ఇన్, ఐఓ ఇయో ఐఓ, ఐపి ఇప్, ఐక్యూ ఇక్వ్, ఐఆర్ ఇర్ ఐర్, ఐఎస్ ఇస్ ఈజ్ ఐఎస్, ఐటి ఇట్, ఐయు ఈయు యు, ఐవి ఇవ్ ఐవ్, ఐడబ్ల్యూ ఇవ్ ఐవ్, ఐఎక్స్ ఇక్స్, ఐవై ఇయ్, ఐజెడ్ ఇజ్. చాలు ఏమ్మా అందరు ఓకే కదా? ఓకేనమ్మా. ఓకే సార్. ఇప్పుడు కొంచెం హోంవర్క్ టైప్ లోకి వెళ్ళిపోదాం. ఓకే రైట్. HO సారీ ఐ తీసుకుందాం ఉండండి. IR ఇర్రు ఐరు ఐర్ వెరీ గుడ్. IT ఇట్ IA యా యా ఉత్త ఇయా కాదు, ఇయా లేదా అయ్యా ఐ వస్తుంది. అట్లా. నెక్స్ట్ IL ఇల్ ఇల్, ఇల్ ఫస్ట్ ఐకి ఈ ఎల్ ఉంది కాబట్టి ఇల్ అంతే. IS ఈజ్ సార్ ఎప్పుడైనా కానీ ఈజ్ ఇంపార్టెంట్. ఈజ్ దాని పక్కన వచ్చినప్పుడు అప్పుడు శబ్దాలు మారుతాయి. ఐపి ఇప్ ఐవై ఈ వద్దు ఇద్దరు చెప్పొద్దండి అమ్మా. మీరే గబ్బులు అయిపోద్దండి క్లాస్ ని. ఒకరు వదిలేయండి, ఒకరు చెప్పేటప్పుడు వదిలేయండి. మ్యూట్ పెట్టండి, మీ ఇంట్లో సౌండ్లు పెట్టకండి, మ్యూట్ పెట్టి పారేయండి. IY ఈ, IZ ఇజ్, IM ఇమ్, IQ ఇక్వ్, IF ఇఫ్, IC ఇక్ ఐస్, ఐస్ IE ఈ వస్తుంది, ఐ కూడా వస్తుంది. IU ఈఓ ఐఓ, యు అమ్మా ఓ కాదు తల్లి. IU లేదా యు లేదా IU లేదా EU మూడు రకాలుగా తీసుకోవచ్చు దీన్ని. IU EU యు అట్లా మూడు రకాలుగా తీసుకోవచ్చు. ఓకే ఇంకొకరు రండి. నువ్వు మ్యూట్ పెట్టే ఇంకా. IR వేరే వాళ్ళు రండి అమ్మా, ఎవరో ఒకరు. చెప్తున్నా సార్. చెప్పు. ఇర్ IT ఇట్ IA ఇయా IL ఇల్ IS ఇస్ IP ఇప్ IY యు ఈ నీ మైండ్ సెట్ ఈ అక్షరాన్ని చూస్తే ఈ అట్లా నీ బుద్ధి జ్ఞానం ఇంకా ఐ వదిలిపెట్టాలి. ఐ కాడ ఏదో ఈనో ఐనో వస్తుంది కాదన్నో. ఈ పక్క దానికి దాన్ని జోడించుకోవాలి. IZ ఇజ్ ఇమ్ ఇక్ ఎక్కువ ఇక్ ఐఎఫ్ ఇప్ ఐసి ఇక్స్ ఇంకొకటి ఐస్ కాడ వస్తుంది అది. మళ్ళీ ఈ వస్తుంది, ఐ కూడా వస్తుంది అమ్మా. ఐ కూడా వస్తుంది యు వస్తుంది, యు అని కూడా వస్తుంది అమ్మా. రైట్ చాలు. ఇంకొకరు రండి అమ్మా, ఎవరో ఒకరు. నువ్వు మ్యూట్ పెట్టేసుకో ఇంకా. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. చెప్పు చెల్లి. IR ఇర్ ఐర్
ఆ, ఇట్ ఆ, ఆ, చాలు ముందుకు పో, నీకు ధైర్యం ఉంటే చాలు. అయ్యే ఇయ అయ్యా ఆ, ఆ, అయ్య ఐఎస్ ఈజ్ అమ్మా ఉండమ్మా, ఈ పంచాయతీలు పెట్టద్దండి. శశికళమ్మా, ఓకే సార్. నీకు తెలుసు కదమ్మా, బయట మీ వాళ్ళు ఉన్నారని తెలుసు కదా, మ్యూట్ పెట్టేయి. ఎందుకు అర్పిస్తారో అర్పించుకుంటారమ్మా. ఆ? మాట్లాడే వాళ్ళు మాత్రమే మైక్ ఆన్ చేసుకుంటే చాలు. కొంచెం ఏమన్నా అన్నప్పుడు చేతిలో ఎప్పుడు మైక్ ఆన్ చేసేది ఆఫ్ చేసేది పెట్టుకుని ఉండాల. దుర్గమ్మ చెప్పమ్మా. ఎస్ ఈజ్ ఈజ్, ఇప్ ఐ ఈ ఐజెడ్ ఇజ్ ఎం ఇమ్ క్యూ ఇక్వ్ ఐఎఫ్ ఇఫ్, ఐఈ ఐసి, ఐసి ఈ ఇస్ ఇస్ వస్తుంది, ఐస్ వస్తుంది, మెయిన్ ఐస్ ఇంపార్టెంట్ ఐస్. ఈ ఐ, ఈ వస్తుంది, ఐ కూడా వస్తుంది. ఐయు ఇక్కడ యు, ఒత్తి యు రావచ్చు, ఈయు రావచ్చు, ఐయు కూడా రావచ్చు. 3 రకాలుగా శబ్దం ఇస్తుంది అది. ఓకే, నెక్స్ట్ ఇంకొకరు రండి అమ్మా, మైక్ ఆన్ చేసుకుని మాట్లాడండి. రండి ఎవరో ఒకరు. చెప్పు. ఐఆర్ ఇర్ వస్తుంది, ఐర్ వస్తుంది. ఐటి ఇట్, ఐఏ ఇయా, ఐఎల్ కొంచెం స్లో, కొంచెం ఎందుకంటే అవతల వినేవాళ్ళు కూడా ఉండారు. ఐఎల్ ఇల్ వస్తుంది, ఐల్ వస్తుంది. ఐఎస్ ఈజ్ అట్లా. ఐపి, ఇప్పు, ఐవై, ఈ ఐజెడ్, ఇజ్, ఐఎం, ఇమ్, ఐక్యూ, ఇక్వు, ఐఎఫ్, ఇఫ్, ఐసి, ఐస్ వస్తుంది, ఇక్ వస్తుంది. ఐఈ, ఈ వస్తుంది, ఐ వస్తుంది. వెరీ గుడ్. ఐయు యు వస్తుంది, ఐ వస్తుంది, ఈ వస్తుంది. చాలు, ఓకే, ఎనఫ్. ఇప్పుడు తెలుగు టు ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు రండి. తెలుగు చూసి ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు రావాలి. ఇది ఒరిజినల్. రామా, స్టార్ట్. చెప్పమ్మా. ఈజ్ ఐఎస్, అట్లా చెప్పాలా. ఇట్ ఐటి, సూపర్. ఇగ్ ఐజి, ఇజ్ ఐజే వస్తుంది, ఐజెడ్ వస్తుంది. సూపర్. ఇన్ ఐఎన్ వస్తుంది సార్. ఇక్ ఐసి వస్తుంది, ఐకే వస్తుంది. ఇయా ఐఏ వస్తుంది సార్. ఇమ్ ఐఎం, ఇవో ఇవో అయ్యో, ఓ ఉంది కదా, నీకెందుకు అంత కంపరము? ఇప్పుడు ఈ అయితే ఐ కామన్ తెలుసు, ఓ ఉంది అంటే ఓ. ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ, ఇంత ఫాస్ట్ లో వచ్చినప్పుడు. కొంచెం ఉండు, కూల్గా ఉండు, మాట్లాడు ఇప్పుడు. ఇప్పుడు మాట్లాడు. ఇడ్, కొంచెం నువ్వు బ్రేక్ అయిపో, వేరే వాళ్ళు రండి అమ్మా. సార్ వేరే వాళ్ళు రండి, మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి. ఫస్ట్ నుంచి చెప్పమ్మా. సార్ ఒక్క నిమిషం. కొంచెం ఉండమ్మా. అమ్మమ్మా వెంకటేశ్వరి ఉండమ్మా, కొంచెం నీ దగ్గర. ఐజీ ఐజీ ఫస్ట్ నుంచి చెప్పు అన్న. సార్ ఐజీ ఏమది పలకాల, పలికితే నీకు ఆడ ఐజీనా ఓజీనా తెలుస్తుంది. ఈజ్ మరి ఈజ్ అంటే ఐజీనా? ఈజ్ అంటే ఐజీనా అక్క, పెద్దక్క? ఏం చదువుతుంది? జే వస్తుంది. ఐఎస్ అమ్మా తల్లే. ఐఎస్ సారీ. ఐటి. ఈ తెలుగు చదువు నీకు రాకపోతే ఈడ కర్మ నువ్వు. సరే సార్ చదువుతున్నా సార్. ఏం చదువుతున్నావు? ఈట్ అంటావు, పా అంటావు. ఇట్ సార్. ఐటి, ఇగ్ ఐజి, ఈజ్ ఐస్. ఈ ఉందేమ్మా, పెద్ద ఈకి చిన్న ఈకి తేడా తెలియదా నీకు? ఇజ్ సార్. ఐజి, ఐజీ రావచ్చు, ఐజే కూడా రావచ్చు, ఐజెడ్ కూడా రావచ్చు. 3 రావడం ఆడ అనుకూలం. ఐఎన్, ఇన్ ఐఎన్, ఇక్ ఐసి వస్తుంది, ఐకే వస్తుంది. అట్లా. ఇయా
ఐ ఐ యు వస్తుంది. ఈ యాకి ఈ యా ఉంటే యు వస్తుంది అక్క. సరే వై వస్తుంది సార్. సరే వై వస్తుందా అమ్మ? వై ఎప్పుడు వస్తుంది? ఈ ఈ సగం అక్షరం ఈ అన్నప్పుడు ఐ వై వస్తుంది. ఈడ ఈ యా అన్నాడు, ఈ యా అన్నాడు. ఆ, యా ఆ. యా యా వస్తుంది సార్. సరే ఒకసారి చెప్పండి. సరే పక్కకు పెట్టుకో, కొంచెం సేపు విను, మళ్ళీ విను అమ్మా. బాగా చెప్తాననే వాళ్ళు రండి అమ్మా. నేను చెప్తాను సార్. చెప్పమ్మా. ఈజ్ ఐఎస్ ఈజ్, ఆ, ఇట్ ఐటి ఇట్, ఆ, ఇగ్ ఐజి ఇగ్, ఆ. ఈజ్ ఇజ్ ఐజే ఐజెడ్, ఐజే వస్తుంది, ఐజెడ్ వస్తుంది, ఐజీ కూడా వస్తుంది. ఇన్ ఐఎన్ ఇన్, ఆ, ఐసి ఐకే, వెరీ గుడ్. ఐఏ, చెప్పాలి, ఇది ఇది చెప్తేనే దాని విలువ. ఇమ్ కన్ఫ్యూజ్ అయిపోయినాయి సార్. ఐఓ, ఐఓ, ఉండమ్మా కొంచెం ఉండు. ఇమ్ము ఇమ్ము చెప్పు, ఐఎం ఇమ్, చెప్పు. ఇయో ఐఓ, అట్లా. ఇడ్ ఐడి ఇడ్, ఆ, ఇయు ఐయు ఐయు ఇయు, ఇష్ ఐ ఐహెచ్, ఇఫ్ ఐఎఫ్ ఇఫ్, ఇవ్ ఐవి ఐడబ్ల్యూ. మ్యూట్ పెట్టండి, సౌండ్లు వస్తున్నాయి. ఫస్ట్ మ్యూట్ పెట్టేసేయండి. ఇంకోసారి మళ్ళీ చెప్తాను అనే వాళ్ళు రండి కావాలంటే. నేను చెప్తాను. చెప్పమ్మా. చెప్పు. ఈజ్ ఐఎస్, పలకాల, ఇది మళ్ళీ ఈడ పలకాల. ఉండమ్మా, ఇది మళ్ళీ పలకాల. ఇట్ ఐటి ఇట్, అట్లా చెప్పాలా, స్పెల్లింగ్ అంటారు దాన్ని. ఇగ్ ఐజి, ఇగ్గనమ్మా, మూలకి మళ్ళీ అనాలా. ఇగ్ ఐజి సార్. ఊరని ఇజ్ ఐజి ఐజే ఐజే సార్. నీకు మొక్కుతా అమ్మా. ఇది పలికి ఈడ చెప్పి మళ్ళీ దాన్ని పలకమ్మా అంటున్నా. 3 స్టెప్స్ పడాలా. సార్ అలాగే చెప్తున్నా సార్. యాడ చెప్తువి, మొదలు సార్ని తీసుకొని వస్తువి. నా సార్ వద్దు, ఇంకొకరు రండి అమ్మా. ఆమెకు అర్థం కాలే మ్యాటర్. ఇంకొకరు రండి. నేను చెప్తా సార్. చెప్పమ్మా. ఐఎస్ ఈజ్, ఐఎస్ ఇట్ ఐటి ఇట్, ఇగ్ ఐజి ఇగ్, ఈజ్ ఐజే ఈజ్. ఉండమ్మా, కొంచెం ఉండు. చిన్న ఈకి పెద్ద ఈకి తేడా తెలుసా లేదా చెప్పండి ఫస్ట్. లేదంటే పోయిడండి, వెనక్కి పోండి. తెలుగు టీచర్లు వచ్చినారు కొత్త వాళ్ళు, వాళ్ళ దగ్గర వదులుతా పోండి. ఇజ్కి ఈజ్కి తేడాలు తెలీదా? ఈ దూరం వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా పంచాయతీలు పెట్టకూడదు. నాకి చిన్నదానికి ఆడ రాసి పెట్టాను, ముద్దుగా రాసి పెట్టాను. చిన్నదైతే చిన్నది పలుకు, పెద్దదైతే పెద్దది పలుకు. ఎవడొద్దనే. ఈజా, మళ్ళీ ఈజ్ అంటావు. తలక ఉందా లేదా? ఈజ్ సార్, ఈ కదా సార్, ఈ కాదు సార్, ఈ ఫస్ట్ ఈ చదువు. ఫస్ట్ ఈ సెకండ్ అట్లా చెప్పకూడదు. ఇక్కడ దరిద్రంగా అంటారు దాన్ని. పలికే విధానంలోనే చిన్నది చూపియాలి. మరి ఏమా ఇప్పుడు గొంతు ఏముంది దాంట్లో? దానికేమో ఒక సర్టిఫికేట్ తీసుకుని రావాలి ఏడన్నా? లేదు సార్. మరి తలకాయ ఉండి మాట్లాడాలమ్మా. ఇజ్ ఐ జీ రావచ్చు, ఐ జే రావచ్చు, ఐ జెడ్ రావచ్చు. ఇజ్జు సార్ అది. అవును సార్. ఇన్ ఐఎన్ ఇన్, ఇక్ ఐసి రావచ్చు, ఐకే రావచ్చు సార్. పోతా ఉండాలి బండి. ఇంకా ఇయా, ఇక్కడ యా ఉందంటే యా ఏ. ఐఏ, ఇమ్ ఐఎం ఇమ్, ఇవో ఐ ఓ, ఇడ్ ఐడి ఇడ్, యు యు. యా అని వస్తే ఏ, యు వస్తే యు. ఏముంది దాంట్లో? అడుగు, పలుకుతా. ఆ పలుకుడంలోనే ఉంది, పలుకుడంలోనే ఉంటది. ఇహ్ హెచ్ ఐహెచ్ ఇహ్, ఇఫ్ ఐఎఫ్ ఇఫ్, యు ఐవి ఐడబ్ల్యూ. కసిపేసి చెప్పకూడదమ్మా, నీట్ గా చెప్పాలి. అలాంటి వాళ్ళు రండి సార్. నేను నీట్ గా పైనుంచి కింద దాకా నీట్ గా చెప్తాననే వాళ్ళు రండి. చెప్తా సార్. నేను చెప్పు.
ఈజ్ ఐఎస్ ఈజ్ ఈజ్ కాదు, ఇజ్. ఈజ్ పలికేటప్పుడు ఈజ్ జ్ రావాలి ఇక్కడ. ఈజ్ మామూలు స్పెల్లింగ్ ఏమో ఐఎస్ ఉంటది, కానీ పలికేటప్పుడు ఈజ్. హీఈజ్ మై ఫ్రెండ్, అతడు నా స్నేహితుడు. ఈజ్ అంటే ఉన్నాడు. ఇది ఇంగ్లీష్ గ్రామర్ లో పనిచేస్తుంది ఈ స్పెల్లింగ్. పలికేది మాత్రం ఈజ్, రాసేది మాత్రం ఐఎస్. అది గుర్తుపెట్టుకోండి. ఇట్ ఐటి ఇట్ ఇగ్ ఐజి ఇగ్ ఈడ ఇంకొకసారి నువ్వు పలుకుతూ ఉండాలి. ఈడ సార్ సార్ అనకూడదు నాకు, అర్థమైందా? ఈడ ఇగ్ ఐజి ఇగ్ లేదా ఐజే వస్తుంది, ఐజెడ్ వస్తుంది సార్ అనాలి. ఈడ గ్ ఉంది కాబట్టి జీ ఉంది. ఇజ్ ఇప్పుడు చెప్పు. ఐజి ఐజే అట్లా చెప్పుకుంటూ పోతాడు అలా. అది అట్లా చెప్పేది రావాలి, మనం ప్రాక్టీస్ అది. ఇన్ ఇన్ ఐఎన్ ఇన్ ఇక్ ఐసి ఇక్ ఐకే ఐకే కూడా వస్తుంది. ఈ సార్ పక్కన బారే ఎవడవాడు. ఐఏ వస్తుంది అంతే. ఇమ్ము ఈ వస్తాది కూడా కాదు, పక్కన పెట్టు. అయ్యే ఈ యా ఇక్కడిది మళ్ళీ ఇక్కడ చదవాలి, అప్పుడే స్పెల్లింగ్లు మైండ్ లో ఫిక్స్ అవుతాయి. సరే సార్. స్టెప్ 1 తెలుగు, స్టెప్ 2 ఇంగ్లీష్ లో అక్షరాలు, స్టెప్ 3 మళ్ళీ ఇదే స్పెల్లింగ్ ఏమైతే నువ్వు ఏదైతే పలికినావో ప్రొనౌన్సియేషన్ వే మూడోసారి కూడా అదే చెప్పాలి. అలా ప్రాక్టీస్ చేయాలి ఇంట్లో కూర్చొని. అర్థమైందా? నెక్స్ట్ ఇమ్ ఐఎం ఇమ్ ఇయో ఇవో ఇడ్ ఇడ్ ఐడి ఇడ్ ఇయు యు ఐయు ఇహ్ ఇహ్ ఐహెచ్ ఇఫ్ ఇఎఫ్ ఇఫ్ ఇవ్ ఐవి వస్తుంది, ఐడబ్ల్యూ వస్తుంది. ఓకే, ఎవరికైనా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇప్పుడు ఇంకొకసారి నేను చెప్తాను, నీట్ గా చెప్తాను అనే వాళ్ళు రండి కావాలంటే. సార్ చెప్తా సార్. 3 స్టెప్పులుగా చెప్పాలి. సార్ వదిలిపెట్టు, నీట్ గా చెప్పాలి. చిన్నగా చెప్పాలి, పెద్దగానే చెప్పాలమ్మా. ఈజ్ ఐఎస్ ఇట్ ఈడ పలకాలమ్మా మా అమ్మ. ఈజ్ సార్ ఇట్ ఐటి ఇట్ అట్లా పలకాలి. ఈడ తెప్పింది మళ్ళీ ఈడ 3 స్టెప్లు పడాలి అది. ఇగ్ ఐజి ఇగ్ అను ఇగ్ అను ఈడ అనాలి. ఈడ అనిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఐజి ఇజ్ అన్నావు. ఇజ్ అన్నప్పుడు ఐజే రావచ్చు, ఐజెడ్ కూడా రావచ్చు. ఇన్ ఐఎన్ ఐకే ఐసి ఐసి రావచ్చు, ఐకే కూడా రావచ్చు. ఇయా ఐఏ ఇయా ఐఎం ఇమ్ అయమ్మ కాదమ్మా, ఇమ్ ఇది. ఇమ్ ఐఎం ఇమ్ ఇవో ఇయో ఐఓ ఐఓ ఐడ్ ఇడ్ ఐ డి కలిపి చెప్పాలా. ఐడి ఇడ్ అయ్యు ఐవు ఐవు ఇడ్ ఎవరిని యు సరే ఇహ ఐహెచ్ ఇహ కాదు, ఈహ్ ఐహెచ్ ఈహ్ అంతే. హిప్ ఐఎఫ్ ఐఎఫ్ ఇప్ ఐ ఐ వి ఇవో. చాలే పో, పైకి కిందకి ఎగురుతుంది దానికి. ఏమ్మా ఇంకా ఎవరన్నా చెప్తా సార్. చెప్పాడు ఇంకా ఏమో ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్. రైట్ చెప్పమ్మా. ఈ సార్ ఐఎస్ చెప్పమ్మా. నన్ను ఈ సార్ని తేవద్దాం మేడ. సరే సార్. ఈ సార్ లేడు, నాకు సంబంధం లేదు. ఇంట్లో కూర్చో అట్లా చెప్పాలా. ఈజ్ ఐఎస్ ఈజ్ ఇట్ ఐటి ఇట్ ఇగ్ ఐజి ఇగ్ ఇజ్. చెప్తా సార్. ఐజి ఇజ్ ఐజి ఇజ్ కాదమ్మా. ఓకే, ఇంకోటి చెప్పు. ఐజెడ్ 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 ఇజ్ ఐకే ఇక్ కే కూడా సి వస్తుందమ్మా, ఐకే వస్తుంది. ఐఏ సార్. ఐఏ ఐఎం ఇమ్ ఐఎన్ ఇన్ ఐడి ఇడ్ ఐయు యు ఐహెచ్ అహ ఐహ ఈహ్ అంతే. ఇహ్ సార్. ఐఎఫ్ ఇఫ్ సార్. ఐఎన్ యు సార్.
ఇన్ను కాదు అది యు అది యు సార్ అదే INU ఐఎన్ యు అంటావు మళ్ళా IU యు సార్ నువ్వే అంటే యు అంటావు మళ్ళీ స్పెల్లింగ్ రాంగ్ అవుతావు రైట్ అమ్మా సరే ఎవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే అడగండి అమ్మా లేదంటే వీడియో ఇచ్చేస్తాను తర్వాత చూసుకోండి అమ్మా ఓకేనా ఓకే సార్ ఏమ్మా అందరూ ఓకే సరే సార్ సార్ ఈ రోజు ఒకటే రేపు మళ్ళీ 2 IJK రేపు 2 చెప్తా ఓకేనా ఇప్పుడు నుంచి అన్ని రెండుగా పరిగెత్తాయి ఇంకా అయిపోయి తొందరగా రీచ్ అవుట్ అవుదాం ఓకేనా ఓకే సార్ కానీ వీడియోలు బాగా